బిగ్ బాస్ 8వ రోజు రాత్రి నామినేషన్ ప్రక్రియలో రాము రాథోడ్ పవన్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. మీరు మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదని రాము అయితే అన్నాడు. ఎవరికీ నాతో మాట్లాడేటప్పుడు ప్రాబ్లమ్ లేదు. అది నీకలా అనిపిస్తుంది. అది నీ ప్రాబ్లమ్ అని పవన్ కళ్యాణ్ అయితే అన్నాడు. మీరు అందరితో ఫ్రెండ్లీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. నాతో మాట్లాడేటప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లు మాట్లాడుతున్నారని రాము అన్నాడు. నాతో నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా అని క్వెషన్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పాలంటే నాకు నీతో ఎటువంటి ప్రాబ్లము లేదు అని అన్నాడు. ఇక రాము వెంటనే ఒకసారి నువ్వు నన్ను తోసేసావని అన్నాడు. పక్కకి జరుగు అంటే నేను జరుగుతా కదా! కావాలని నీ షోల్డర్స్‌తో నన్ను గట్టిగా నెట్టావని అన్నాడు. ఇక వెంటనే పవన్ కళ్యాణ్ నవ్వుకుంటూ మేబీ నా షోల్డర్ స్ట్రాంగ్‌గా ఉండి నీకలా తగిలేసరికి గట్టిగా అనిపించి ఉండొచ్చు అని అన్నాడు. ఇక వెంటనే రాము కూడా కౌంటర్ ఇచ్చాడు. నువ్వు స్ట్రాంగ్ అని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు బ్రో అని అన్నాడు. రాము విషయంలో ప్రతిసారి పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్‌గా, హార్ష్‌గా బిహేవ్ చేశాడు. అవే పాయింట్స్ రాము అయితే రేజ్ చేశాడు. వాటికి పవన్ కళ్యాణ్ నేను అవి సరదాగా చేసి ఉండొచ్చు ఆ టైంలో. కానీ నేనైతే కావాలని చేయలేదు అని అన్నాడు. నువ్వు చెప్పే పాయింట్స్ నాకు నచ్చలేదని అవే పాయింట్స్‌తో నేను నామినేట్ చేస్తున్నాను. ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యా అని రాము అయితే అన్నాడు. పవన్ కళ్యాణ్ మేబీ నీ పర్సనల్ రీజన్స్ వల్ల నువ్వు హర్ట్ అయ్యి ఉండొచ్చు అనేసరికి వెంటనే రాము కూడా నాకు ఎటువంటి రీజన్స్ లేవు. నువ్వెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలియదు. మనకి ఏ పర్సనల్ ఇష్యూస్ లేవు. మీరుండే పద్ధతి నాకు నచ్చలేదు. ఇవే నా పాయింట్స్ అని రాము రాథోడైతే నామినేట్ చేసేసాడు. నువ్వు కావాలంటే వచ్చి నాతో మాట్లాడు కానీ నీకు నచ్చలేదు, నీతో మాట్లాడలేదు అని నామినేట్ చేయడం నాకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ అయితే అన్నాడు. బిగ్ బాస్ 8వ రోజు రాత్రి నామినేషన్ ప్రక్రియ రీతూ చౌదరి మాస్క్ మ్యాన్ హరీష్‌ని నామినేట్ చేసింది. మీరు అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారో మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. నాకైతే రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడారని స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సరే మనం గివ్ అప్ ఇవ్వకూడదు. నేను తినను, నేను ఇలానే ఉంటా, నేను హౌస్‌లో నుంచి వెళ్ళిపోతాను అని అన్నారు. గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ నచ్చలేదండి. అలాంటిది మీ దగ్గర నుంచి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు అందరికీ 10 మందికి అన్నం పెడతా అని అంటారు. అలాంటిది అంతమంది అన్నం తినండి అని అడిగినా మీరు తినలేదు. సరే అంతమంది గురించి కాదు. మీ ఫ్యామిలీ గురించైనా మీరు తినొచ్చు కదా! అండ్ మీరు లైఫ్‌లో సొసైటీ వద్దనుకుని వెళ్ళిపోయా అన్నారు. మీరు మీ లైఫ్‌లో ఎంతైతే చూసారో అందరి లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చూస్తూనే ఉంటారు. మీ లైఫ్‌లో అది మీకు పెద్దదయ్యి ఉండొచ్చు. వేరే వాళ్ళ లైఫ్‌లో అది వాళ్ళకి పెద్దదయ్యి ఉండొచ్చు అని రీతూ చౌదరి అయితే అనింది. ఇక వెంటనే మాస్క్ మ్యాన్ హరీష్ మొదలుపెట్టాడు. నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా. మీకు నచ్చినట్లు నేను బ్రతకను. అది నా వ్యక్తిత్వం. ఫుడ్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి చెప్తా క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ డే నేను బాధపడుతూ తిన్నా కానీ కంప్లైంట్ చేయలేదు. రెండో రోజు బెండకాయలు సరిగ్గా ఉడకలేదో కామెంట్ చేయండి. కామ్‌గా తిన్నా. తర్వాతైతే కిచెన్‌లో కుక్ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే నాకు తినాలనిపించలేదు. నేను తినట్లేదు. ఫస్ట్ డే శ్రీజ వచ్చి తిను అనేసరికి కన్నీళ్ళొస్తున్నా సరే తిందా తర్వాత అయినా సరే తిందాం అనుకుంటే పరిస్థితులు ఏం చేంజ్ కాలేదు. నాకు తినాలనిపించలేదు. అందుకే నేను ఫుడ్ ఆపేసి ఫ్రూట్స్ మాత్రమే డైలీ 1 టైమ్ తింటున్నా. నేను గివ్ అప్ ఇచ్చింది నా లైఫ్ కాదు. నాకింకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత మీకు నచ్చినట్లు నేను ఉండను అని అన్నాడు. నాకు నచ్చిన మనుషులు బయటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు నేనుంటా అన్నాడు. ఇలా మొత్తానికి రీతూ చౌదరికి మాస్క్ మ్యాన్ హరీష్ అయితే గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు. నేను ఫేస్ టు ఫేస్ అంటాను. నాటకాలు వేయను. సత్తా ఉన్న టాపిక్ మాట్లాడాలి. అత్తాపత్తా లేని టాపిక్‌లయితే మాట్లాడొద్దని ముఖం మీద రీతూ చౌదరితో మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అన్నాడు. గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చదని రీతూ చౌదరి అనింది. వెంటనే హరీష్ మరి నేను హౌస్‌లో ఉంటా. గివ్ అప్ అయితే ఇవ్వను. నాకు ట్రోఫీ ఇచ్చేస్తారా అని అన్నాడు. మరి నేను హౌస్‌లో ఉండాలనుకున్నప్పుడు నన్ను నామినేట్ ఎందుకు చేస్తున్నారని క్వెషన్ చేశాడు. ఈ హౌస్‌లో అందరూ కన్నింగ్‌గా ఉన్నారని హరీష్ అన్నాడు. వెంటనే ఎవరున్నారో అని రీతూ చౌదరి అడిగింది. ఎవరున్నారో వాళ్ళ నామినేషన్ టైంలో నేను మాట్లాడతా అని హరీష్ అన్నాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో రీతూ చౌదరి పాయింట్స్ ఎక్కువగా స్ట్రాంగ్‌గా లేవు అండ్ గివ్ అప్ ఇస్తున్నారని చిన్న పాయింట్ పట్టుకుని దాన్నైతే సాగదీస్తున్నట్లు అనిపించింది. రీతూ చెప్పిన పాయింట్స్‌కి మాస్క్ మ్యాన్ హరీష్ కూడా గట్టి కౌంటర్ అయితే ఇచ్చేశాడు. మరి మీరు ఈ నామినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.